అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇది గిట్టని మరో వర్గం వాటిని చింపివేయడంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గానికి మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం కట్టారు. అయితే ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులు వాటిని చించివేసినట్లుగా వారు ఆగ్రహమైతే వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపీనాథ్, పద్మ, నిన్నటి నుంచి అంటే చాలా రోజుల నుంచి కూడా ఈ తంబలపల్లిలో తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపైన ఒకరు ఏ ఒక ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటున్నప్పటికీ కూడా ఆ సందర్భంలో గొడవలకు దిగుతున్నారు. ఈ మధ్య కాలంలో కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వచ్చిన సందర్భంలో కూడా ఒకరిపైన ఒకరు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో కూడా జరుగుతున్న ఈ గొడవలు ఇంకా కూడా సద్దుమనడం లేదు. మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గానికి సంబంధించి కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి వర్గం, ఈ రెండు వర్గాల మధ్య ఉప్పు నిప్పుగా కొనసాగుతుంది నియోజకవర్గంలో. అయితే తాజాగా రాత్రి ఇవాళ లోకేష్ కి సంబంధించినటువంటి పుట్టినరోజు కావడంతో రాత్రి ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీలు అంతా కూడా కొంతమంది దుండగులు వెళ్లి మొత్తం కూడా చించివేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా ప్రస్తుత ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి వర్గమే ఇవన్నీ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం చేసి రోడ్డుపైకి వచ్చి నిరసనలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు కాసేపటి క్రితం తమ్మలపల్లిలోనే ములకల చెరువులో అక్కడ లోకేష్ కి సంబంధించి దాదాపుగా 20 కిలోలకు సంబంధించినటువంటి కేక్ ని తీసుకొచ్చి ఆయనకి బర్త్డే విషెస్ తెలిపే విధంగా కూడా పెద్ద ఎత్తున అక్కడ సెలబ్రేషన్లు చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ లోపల మరో వర్గానికి సంబంధించిన వ్యక్తులు నేరుగా వచ్చి ఆటోకి ఎదురుగా వెహికల్ పెట్టి ఏదైతే లోకేష్ కి సంబంధించి బర్త్డే కేక్ రోడ్డు పైన కూడా విసిరేసి మొత్తం కూడా ధ్వంసం చేసి ఆటో డ్రైవర్ పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇదంతా కూడా చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీలు ఈ రకంగా ఒక తంబలపల్లి ఈ రకంగా గొడవలు తారాస్థాయికి చేరుకోవడం, అధినేతలు కూడా దీనిపైన స్పందించడం లేదంటూ కూడా స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అయితే వెంటనే పోలీసులు రాత్రి నుంచి కూడా జరుగుతున్న పరిణామాలని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇలాంటిది రిపీటెడ్ అయితే మాత్రం అధికార పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఇంకా కూడా గొడవలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మరి కాసేపట్లో మదనపల్లి నుంచి కూడా స్థానిక పోలీసులు అదనపు బలగాలను కూడా అక్కడికి పంపించే ప్రయత్నాలు అయితే పోలీసు ఉన్నతాధికారులు చేస్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి.